సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని గుణత్రయ విభాగ యోగము అనే అధ్యాయంలో 14వ శ్లోకము 15వ శ్లోకము గురించి తెలుసుకుందాము. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోక నమలాన్ ప్రతిపద్యతే. ఈ శ్లోకము జీవాత్మ సాత్వికము గురించి తెలియజేశారు. భావము: దేహదారి అయిన జీవుడు సత్వగుణభాగంలో ఉన్నప్పుడు మరణిస్తే, అంటే జీవుడు సాత్విక గుణభాగంలో ఉన్నప్పుడు మరణిస్తే వాడు ఉత్తమ జ్ఞానవంతులు పొందు పరిశుద్ధమైన జ్ఞానమును పొందును, ఆ జన్మను పొందును అని చెప్పారు. 15వ శ్లోకము: రజసి ప్రళయం గత్వా కర్మ సంగీషు జాయతే తదా ప్రలీన తమసి మూఢ యోనిషు జాయతే. ఈ శ్లోకము జీవాత్మ రాజసము తామసము గురించి తెలియజేశారు. భావము: రాజస భాగములో జీవుడున్నప్పుడు మరణించిన ఎడల కర్మలతో కూడిన జన్మలే వచ్చును. అంటే ఇక్కడ రాజస గుణభాగంలో జీవుడున్నప్పుడు మరణించిన ఎడల కర్మలతో కూడిన జన్మలే వచ్చును అని తెలియజేశారు. ఇక్కడ తామసములో ఉండి చనిపోయిన వానికి మూఢయోనులందే జన్మను కలుగుచుండును. సాత్విక గుణభాగంలో ఉన్నప్పుడు జీవుడు మరణిస్తే జ్ఞానవంతుల ఇళ్లల్లో, సాత్వికంగా ఉన్న వాళ్ళ ఇళ్లలోనే పుట్టును, జ్ఞానవంతుల ఇళ్లలోనే పుట్టును అని తెలియజేశారు. ఇక్కడ రాజస గుణభాగము తామస గుణభాగము ఉన్నప్పుడు జీవుడు మరణిస్తే కర్మలతో కూడిన జన్మలే వచ్చును, తామసంలో ఉన్నప్పుడు కూడా చనిపోయిన వారికి మూఢయోనులందు జన్మ కలుగును అని ఇక్కడ తెలియజేశారు. అందరికీ నమస్కారం.